శ్రీ గురుభ్యో నమః. శరదృతు వైభవం అంతా మనకి కనపడేది కార్తీక పూర్ణిమ నాడు. ఈనాడు చంద్రుని యొక్క వెలుగు సంవత్సరం మొత్తం మీద కన్నా చాలా గొప్పగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది, చాలా సంతోషాన్ని కలిగించేట్టుగా ఉంటుంది. అన్నిటినీ మించి చాలా ఆరోగ్యప్రదంగా కూడా ఉంటుంది. ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు చంద్రోదయం నుంచి చంద్రాస్తమయం దాకా వెన్నెలలో కూర్చుంటారో అటువంటి వారికి సంవత్సరం మొత్తం మీద కూడా శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు రావు అని చెప్తారు. ఇంకా విశేషం ఏమిటంటే ఆయుర్వేదంలో కొన్ని ఉబ్బసం మొదలైనటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి మందులని తయారు చేసి కార్తీక మాసం అంతా వాటిల్లో చంద్రుడి వెన్నెల పడేటట్టుగా ఉంచుతారు. అంతేకాదు కార్తీక పూర్ణిమ నాడు తులసి విష్ణువుల యొక్క కళ్యాణం నిర్వర్తించేటటువంటి సంప్రదాయం కూడా ఉంది. అంటే క్షీరాబ్ది ద్వాదశి నాడు కొంతమంది నిర్వర్తిస్తే కార్తీక పూర్ణిమ నాడు తులసి కృష్ణుల లేక తులసి విష్ణువుల యొక్క వివాహం లేక కళ్యాణం చేయడానికి ఉన్న కారణాల్లో ఒకటి ఏమిటంటే తులసి ఆవిర్భవించినటువంటిదే కార్తీక పూర్ణిమ. తులసీదేవి జన్మించినటువంటి రోజు ఆ రోజు. మనకి సంప్రదాయం ఏం చెప్తోందంటే దేవతామూర్తుల యొక్క కళ్యాణాలు నిర్వర్తించేటటువంటి సందర్భాలు వారి జన్మ నక్షత్రం కావచ్చు, లేదా దేవాలయ ప్రతిష్టాపన కావచ్చు, లేదా యజ్ఞంలో మధ్యభాగం కావచ్చు, లేదా ఎవరన్నా మొక్కుకుంటే ఆ మొక్కుబడి తీర్చడం కోసం కావచ్చు. ఇలా కొన్ని సందర్భాలలో దేవతల యొక్క కళ్యాణాలు నిర్వర్తించటం పద్ధతి అని చెప్పి ఆగమశాస్త్రం చెప్తోంది. ఆ రకంగా చెప్పినటువంటి ప్రకారం కూడా తులసి కృష్ణుల యొక్క కళ్యాణాన్ని కార్తీక పూర్ణిమ నాడు నిర్వర్తించటం మనకి సందర్భోచితంగా కనపడుతూ ఉంటుంది. తులసి గోలోకంలో రాధాదేవి యొక్క చెలులలో ఒకతే. అయితే ఈవిడ ఒకసారి కృష్ణుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో రాధాదేవి చూసింది. ఆ చూసేటప్పటికి భయపడి తులసి మూర్ఛపోయినా సరే తులసిని నాకు తెలియకుండా నా భర్తతో నువ్వు ఏకాంతంగా గడిపావు అని కోపంతో భూలోకంలో జన్మించమని శపించింది. ఈవిడ భూలోకంలో జన్మించింది. అయితే అయింది కానీ తులసి అంటే ఇష్టం ఉన్నటువంటి వాడు కృష్ణుడికి చాలా దగ్గర ఉండే పార్శ్వవర్తి అయినటువంటి సుదాముడు అనేటటువంటి ఈయన చెలి మిత్రుడు తులసి అంటే ఇష్టపడ్డాడు. కానీ రాధాదేవి చెలికత్తె కదా, ఆవిడెక్కడ కోప్పడుతుందో తన ఇష్టాన్ని ప్రకటిస్తే అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అయితే రాధ మరో సందర్భంలో సుదాముణ్ణి శపించింది భూలోకంలో రాక్షసుడివై జన్మించమని. ఈ ఇద్దరి శాపాలని సమన్వయం చేసుకుంటూ ఈ సుదాముడు శంఖచూడు అనేటటువంటి పేరుతో దానవరాజుకి, విప్రచిత్తి అనే దానవరాజుకి కుమారుడుగా జన్మించి తరువాత తులసి తనకి భార్య కావాలి అని బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మ అతడికి ఆ వరం ఇచ్చి దీన్ని నువ్వు పొందాలి అంటే కృష్ణుడిని గురించి తపస్సు చేయమని చెప్పి కృష్ణ మంత్రాన్ని ఉపదేశిస్తే అతడు ఆ మంత్రాన్ని జపించి కృష్ణుడి నుండి ఒక కవచాన్ని పొందాడు. అంటే తనకి రక్షణ కవచంగా ఉండేటట్టు. ఇప్పటికీ తులసి ధర్మధ్వజుడు, మాధవి అనేటటువంటి రాజుల యొక్క మనువంశానికి చెందినటువంటి రాజుల యొక్క కుమార్తెగా జన్మించటం జరిగింది. ఈవిడ అంతులేనటువంటి సౌందర్యం కలిగింది గనక, ఎవరితోనూ పోల్చటానికి వీల్లేనంత సుందరి గనక ఈవిడికి తుల లేదు గనక తులసి అనే పేరు పెట్టారట. చిన్నప్పుడు బాగానే ఉంది, యవనం రాగానే నాకు విష్ణువు భర్తగా కావాలి అని చెప్పి ఈవిడ అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసింది. చాలా కాలం పంచాగ్ని మధ్యంలో చేసింది. వేసవికాలం రాగానే పంచాగ్ని మధ్యంలో నిలబడ్డాం. అంటే 4 పక్కల అగ్నిని పెట్టుకుని ముఖం సూర్యుడి వైపుకు తిప్పి సూర్యుడు ఎడు తిరుగుతుంటే అటు ముఖం తిప్పాలి. ఆ తరువాత వర్షాకాలంలో ఆరు బయట నిలబడి గాలి వేసినా వాన పడుతున్నా అక్కడే చేసింది. శీతాకాలంలో నదులలో నిలబడి తపస్సు చేసింది. ఇలా చేసి చివరికి బ్రహ్మ ఆవిడికి రాధామంత్రాన్ని ఉపదేశిస్తే ఆ రాధామంత్రంతో కూడా ఈవిడ షోడసార్ణ మంత్రం అని చెప్తారు, రాధాకృష్ణ మంత్రం అని. దాన్ని జపం చేస్తూ
20 సంవత్సరాల పాటు ఈ రకంగా పంచాగ్ని మధ్యంలోనూ, అంటే వేసవి కాలంలో పంచాగ్ని మధ్యంలో, వర్షాకాలంలో ఆరు బయట, శీతాకాలంలో నదుల్లో నిలబడి ఇలా తపస్సు చేసింది. ఆ తర్వాత 30 ఏళ్ల పాటు ఆకులు తినకుండా తపస్సు చేసింది. ఆ తరువాత పళ్ళు తింటూనే మాత్రం తపస్సు చేసింది. ఆ తర్వాత 20,000 సంవత్సరాలు ఆకులు తింటూ తపస్సు చేసింది. ఆ తర్వాత ఒట్టి గాలి మాత్రమే పీలుస్తూ తపస్సు చేసింది. ఇంత తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ ఆవిడికి కనపడితే తనకి కృష్ణుడు భర్తగా కావాలి అని కోరుకుంది. కాదు తల్లి, నీ మీద కోరికతో శంఖచూడు అనేటటువంటి వాడు ఉన్నాడు, ముందర అతడితో నీవు ఈ జన్మలో వివాహమై జీవితం గడుపు, ఆ తరువాతి కాలంలో 4 చేతులు కలిగినటువంటి చతుర్భుజుడైన నారాయణుడిని నువ్వు వివాహం చేసుకుంటావు. అక్కడ కూడా కొంతకాలం అయిన తర్వాత అప్పుడు నువ్వు గోలోక శ్రీకృష్ణుడి దగ్గరికి, ద్విభుజుడైన 2 భుజాలు కలిగిన గోలోక కృష్ణుడి దగ్గరికి చేరుకుని శాశ్వతంగా అక్కడ ఉండిపోతావని బ్రహ్మగారు చెప్తారు. అప్పుడు అక్కడి శంఖచూడు వస్తాడు. వీళ్ళిద్దరికీ వివాహం జరుగుతుంది. అయితే ఎంత భక్తుడైనా రాక్షస శరీరం కదండి, దేవతల్ని ఋషుల్ని బాధిస్తాడు శంఖచూడు. బాధించటం అంటే మిగిలిన రాక్షసుల్లాగా కష్టపెట్టలా, వాళ్ళ అధికారాలన్నీ తీసుకున్నాడు. వీళ్ళకి అధికారాలు పెత్తనాలు లేకపోవడంతో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే, ఆ బ్రహ్మేమో శివుడి దగ్గరికి వెడితే, శివుడితో కలిసి విష్ణువు దగ్గరికి వెడితే విష్ణువు చెప్తాడు, నువ్వు ఇచ్చిన వరమే కదయ్యా, అతడికి భార్య పాతివ్రత్యం వల్ల మెళ్ళో కృష్ణ కవచం ఉన్నంతకాలం అతడికి ఎటువంటి హాని జరగదని, ఈ 2 లేకుండా అతడి తగ్గించి నేను హరిస్తాను, అప్పుడు నేనిచ్చేటటువంటి ఈ శూలంతో శివుడు అతన్ని చంపవచ్చు అని చెప్తాడు. చెప్తే ఈయన వెడతాడు, శివుడు ఎడతాడు, యుద్ధానికి వెడతాడు, వెళ్ళి అతడికి రాయబారానికి వెడతాడు, రాయబారిని పంపుతాడు దూతని, యుద్ధం మానమని. ఆయన నేను మాననంటాడు. తులసి భయపడుతుంటే తులసికి వేదాంతం బోధిస్తాడు, ఎందుకంటే శంఖచూడుడికి పూర్వజన్మ జ్ఞప్తిలో ఉంది. యుద్ధానికి వెడతాడు. ఈయన ఇలా యుద్ధానికి వెళ్ళగానే విష్ణువు బ్రాహ్మణ వేషంలో వచ్చి అతడి దగ్గర ఆ మెడలో ఉన్నటువంటి ఆ కృష్ణ కవచాన్ని అడిగి తీసుకుంటాడు. ఈ కృష్ణ కవచం వేసుకుని తులసి దగ్గరికి వెడితే తులసి తన భర్తే అనుకుంటుంది. కొద్ది సమయం సుఖంగా గడిపిన తర్వాత భర్త కాదని గుర్తిస్తుంది. దాంతో ఆవిడ పాతివ్రత్యానికి భంగం కలుగుతుంది. ఈ 2 లేకపోయేటప్పటికీ చేతిలో ఉన్న శూలం వేసి శంఖచూణుణ్ణి సంహరించడం జరుగుతుంది. అయితే ఇక్కడ తులసి ఈ విష్ణుమూర్తిని నిందిస్తుంది. నువ్వు రాయిలాగా కఠిన హృదయుడివై నన్ను పట్టుకుని ఇలా నా పాతివ్రత్యాన్ని మోసం చేసి భంగం చేశావు గనక నువ్వు రాయి వైపొమ్మంది. సరేనన్నాడు. అయితే చేసింది తన పొరపాటే గనక తిరిగి మందలించటం కానీ ఏమీ చేయలా. నువ్వు ఈ శరీరం వదిలి నీ కోరిక ఏదైతే ఉందో అది నారాయణుని చేరుకోవడం, ఆ తర్వాత కృష్ణుని చేరుకోవడం జరుగుతుంది. నీవిక్కడ నీ శరీరం నదే ప్రవహిస్తుంది, నీ జుట్టు తులసి అనబడేటటువంటి చెట్లుగా ఉంటుంది. అన్ని పూల కన్నా ప్రధానంగా తులసి దళాన్ని ఉండడం జరుగుతుంది అని తులసి చెట్టు యొక్క పవిత్రతని గురించి, దానికి ఉన్నటువంటి ఘనతని గురించి చెప్పి నీ కేశములు కూడా పాతివ్రత్య కారణంగా ఇలా మారతాయని చెప్తాడు. అందుకే విష్ణుమూర్తికి తులసి అంటే చాలా ఇష్టం మిగిలినటువంటి అన్నింటికన్నా. కనుక ఇదంతా ఏదైతే ఉందో ఈ కథనంతా మనం ఒక్కసారి మనసులో తలుచుకుని తులసికి, విష్ణువుకి లేక కృష్ణుడికి కళ్యాణం గనక జరిపించినట్టయితే ఈ పాతివ్రత్యం, ఆ శంఖచూడు యొక్క భక్తి, ఆ విష్ణువు యొక్క అనుగ్రహం ఇవన్నీ కూడా మన మనసుకి ఎక్కుతాయి గనక, తులసి యొక్క ప్రాధాన్యం తెలుస్తుంది గనక కార్తీక పూర్ణిమ నాడు ఈ తులసి కృష్ణుల యొక్క కళ్యాణం నిర్వర్తించటం జరుగుతూ ఉంటుంది. మరిన్ని విశేషాలు తరువాతి భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. స్వస్తి.